Hi friends, welcome to Sapna Swami Vlogs. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. చెప్పయ్యా రాను రాను డైలాగ్ మొత్తం మర్చిపోతున్నా. నాన్నగాడైతే మొత్తం ఏకంగా పూషమ్మ చేతి అంటాడు. అన్ని ఛానళ్ళ పేర్లు చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి అంటది. హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పు నాన్న ఒకసారి. చెప్పు మంచిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూషమ్మ చేతి అంటాడు. ఏం చేస్తుందిరా? ఈ కలర్ ఏంది, ఈ కలర్ ఏంది, నీ బొట్టేంది, నువ్వేంది, అంత ఎట్లున్నాయిందిరా పిచ్చి పిచ్చి. అత్త తయారు చేసి రైట్ అనుకుని అప్పుడే ఇట్లా పిచ్చి పిచ్చి అంటే అత్తనే రెడీ చేసి నేను మంచిగా కూడా రెడీ చేస్తాను. జస్ట్ గా పూలు పెట్టినా పౌడర్ వేసినా అంతే. మరి అట్లా ఎందుకుందామి? అది ఆమెకి వెళ్తా. అవునా నాని? ఉల్లిగడ్డలు ఎండినాయా? ఎండిపోయినాయా? ఓ క్రియాంశ్ ఎట్లుంది? మార్కెట్కి పోవాలి. పోదామా ఇప్పుడు? చలో మనూర్లో వీడియో తీద్దాం పయ్యేలా. నువ్వు తీస్తా అంటే ఓకే, మేము రెడీ. నేను తీస్తా, పోదాంపా అన్నాడు. సరే వస్తాం, ముఖం కట్టుకోండి. సరే అంటే మరి గొంతుల మైక్ దింపితే తప్ప వాయిస్ బయటికి వెళ్తలేదు. వాయిస్ ఎందుకు చేంజ్ అవుతుంది? వాయిస్ ఎందుకు చేంజ్ అవుతుంది? గర్ 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 అని వస్తుంది. గరగర గొంతులో గరగర. క్రియాంశమ్మ, ఓ నా క్రియాంశమ్మలో నిద్రపోరా, ఏమైందిరా? ఫుల్ ఫీవర్ వస్తుంది. 107 వచ్చింది ఇందాక చెక్ చేస్తే. కానీ ఎందుకని మంచిదని చెప్పేసి యాంటీబయాటిక్ కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడైతే కొంచెం కవర్ ఉంది. అంటే 4 అవర్స్కి ఒకసారి అంటే అది పారాసిటమాల్ వేయమన్నాడు డాక్టరు. దాంతోపాటు 2 టైమ్స్ యాంటీబయాటిక్ వేయమన్నాడు. చూద్దాం, ఇవాళ రేపు చూసి తగ్గకపోతే మళ్ళీ పోదాం. వేడి వాటర్ కాదు, అది చల్ల వాటర్. క్యా పప్పాజీ? అరే టిక్ టాక్ టిక్, నువ్వంటే నాకు టిక్ టిక్ టాక్ టిక్, నీ బొట్టి ఏది ఎక్కువ పెట్టుకోవా? అవునా? ఓకే. మా నాన్న అడిగిపోయిందంటే మా ఇంటి పక్కన పల్లి చూపులు అవుతున్నాయి మా బొమ్మరిదికి. అడిగిపోయాడు. ఎంత ఒప్పుకురే? 6 తులాల బంగారం. అంత తక్కువనా? వసతున్నట్టుగా పెడతారు. వసతున్నట్టు ఏంది? వసతున్నట్టు గంత తక్కువనా? 1,00,000 రూపాయలు బండికి ఇస్తానారా? ఇంకా లేదు, నాకు 2,50,000 కావాలని వాడాను. అయ్యా, మరి ఏమి ఫైనల్ ఏమొచ్చింది? ఇక రానే ఉన్నది. ఓకే ఓకే. ఏం లేదు, ఇక 6 తులాలు బంగారం. ఏదోలే, ఇక పెళ్ళి అయిపోతుంది అంతేలే, సారిపోతుందిలే. నాని, ఈడ కప్పలు ఉంటాయి, చాలా జాగ్రత్త ఉండాలి, సరేనా? అదే మరి, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కాజోతి, మీరు ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఇగో మైక్ ఏమో జ్యోతికి ఇచ్చిన ఒకటి, ఇంకో మైక్ ఏమో ఈమెకి ఇచ్చిన. నేనేమో అటు వచ్చి వీడియో తీస్తున్నా, ఇలా గుసగుసి ఇలాకే ఉంది. అది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. మర్చిపోయిరా? మైకులు ఉన్నాయి మా దగ్గర. ఏదది? ఇదేం పప్పురా? ఇది వచ్చేసి కందిపప్పు. నిన్న తీసుకొచ్చిన కందిపప్పురా ఇది. బాగున్నాడు. మార్కెట్కి పోదాం. నువ్వు మేము ముగ్గురం ఎట్లా? నువ్వు చెప్పినా పోతాం, చెప్పకుండా మేము ముగ్గురం ఖచ్చితంగా పోదాం. మా తోడుకు నువ్వు రావా? అమ్మ రావా? తోడ పేరుకే ఏం కాలే బా, నార్మల్ గానే ఉన్నా, అంతేం లేదు. అయ్యో చూడు బాబు, పూలు గిన్ని పూలు అనంట మేము ఇద్దరం పెట్టుకోవాలనంట. ఇవి ఎన్ని ఉన్నాయి చూడు బాబా. ఇవి నా జడ గింత పెద్దగా ఉంది. నా జడకి గీతతో వస్తాయి. ఇక ఇంత సగం అయితే లేనే లేవు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోమంటుంది. ఇంట్లో నేను గీతతో నేను పెట్టుకోవాలి, గీతతో ఇవే పెట్టుకోవాలి. శీర్ష నీకు చెప్పన్నా, నీకు మల్లెపూలు ఉన్నాయి శీర్ష. నేను మల్లెపూలు పెట్టుకోవద్దు కదా. నేను మల్లెపూలు పెట్టుకుంటే పాలు రావంట. 1 ఇయర్ వరకు తర్వాత పెట్టుకోవచ్చు. పెడతా, బట్ట తడి పెట్టి నేను మార్కెట్కి పోతా. నువ్వు అన్నీ చూసుకో, మేము ముగ్గురం పోయి మార్కెట్లో ఇట్లా షిక్కర్ వేసేసి వస్తాం. అమ్మ బాగానేది బాబా. ఊర్లో పోతేనే నన్ను అందరూ విచిత్రంగా చూస్తారు. ఇంకా
ఈడ రోజు ఉండే ఏది నా జేబులు ఉందా ఆమె పెట్టుకుందా కదా ఆమె పెట్టినావు మర్చిపోయినా అది కాదు రెండు ఎండకు ఎట్లయితున్నాయి పువ్వులు ఎండిపోతున్నాయి ఇంట్లో ఉన్న పూలు పెట్టుకోకరా అంటే కాదు. ఎండిపోయిన పూలు పెట్టుకుంటారు అంట. ఓ, వీళ్ళు నా చేతిలోనే ఉంది అగో. అయిపోయింది అయిపోయింది. చూసినావా అన్న దొంగ. ఎండిపోయింది ఆ పువ్వు మొత్తం ఇది పువ్వు మొత్తం వేడిపోయి అదే పువ్వు పెడతా అని చెప్తుంది ఇరిపోయిన పువ్వు అది ఎండిపోయిన పువ్వు బాగా ఈ పువ్వు మంచి లేదు ఇది తెంపుకొచ్చి ఇది పెడుతుంది అంట అక్కకి నెత్తిలా అది మంచిగానే ఉంది అది పెట్టలే లేదు బావ, అది ఎట్లుంది ఆ జ్వర మంచిగా ఉంది నాదే జ్వర మొత్తం ఎండిపోయింది కరెక్ట్ అయిపోయినావు అక్క సరే కానీ తీసుకురాపోవాలి ఏం తీసుకురావాలి ఇంకా చామంతి పూలు ఉన్నాయి గులాబీ పూలు అబ్బా. ఉన్నాయి. ఇవి కట్ట బయట ఉన్న పూలు ఎండిపోయినాయి ఇక. ముగ్గురు అయిపోయినాయి చూడాలి అయిపోయి అయిపోయినాయి ముఖాలు కడుక్కొని పోద్నే మార్కెట్ పోయినారు మళ్ళీ ఎందుకంటే చీకటి అయింది అనుకో కూరగాయలు అన్ని పాత దొరుకుతాయి ఫ్రెష్ ఈ టైంకి పోతేనే మంచిగా దొరుకుతాయి పోద్నే ముఖం ఇట్లా ఏం కడుక్కోదా అట్లనే పోవాలా అమ్మా ఏ ఊరు మీది ఈ ఊరేనా ఓకే ఓకే ఓ నానిగా ఏం చేస్తున్నావు ఇవంతా చెయ్యిలు పెట్టి పాలింగ్ వేస్తున్నాయి పాలింగ్ చేస్తున్నావా ఎందుకురా చెయ్యాలని ఎందుకు చేస్తున్నావు అట్లా అంటున్నా చేయాలని చేస్తుంది చేయడాన్ని వేసిన వద్దు నాన్న ఇది తమ్మినికి ఉగ్గు తయారు చేస్తుంది మమ్మీ సప్న ఇవి ఎప్పుడు చేస్తావు మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇవి ఎండాలనా మరి ఎండ పొద్దున్న నుంచి ఎండ పెడితే ఎండుతుండేగా అవునా మరి ఎట్లా ఎండుతాయి ఇవి ఎట్లా ఎండుతాయి ఇవి అయిపోయిందా మార్కెట్ అంతా కంప్లీటా అయిపోయింది ఒకదాని వాటి చూసుకుని మిగతా లేరు వాళ్ళు ఇద్దరు ముందు వచ్చేసారు ముందు వచ్చేసిరా నువ్వు వేరే మరి నేను మెల్లగాడ షాప్ కాడ ఆగి మెల్లగా వచ్చిన జ్యోతి అయితే బుక్డౌన్కి జ్వరం మాత్రం ఘోరంగా పట్టింది సప్న కానీ ఎందుకు అట్లా వస్తుంది ఫీవర్ మళ్ళా అదే అర్థమైతలేదు అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇదే క్లాత్ పెట్టుకొని 2-3 డేస్కి ఇట్లనే అయ్యింది 4-5 అవర్స్కి 2-3 డేస్ ఉండే ఇప్పుడు సిటీ హాస్పిటల్కి పోయినాక అది పోసి ఎన్ని అవర్స్ అవుతుంది అది పోసా ఇంతకుముందు ఈవినింగ్ 4 o'clock ఏమో పోసిన 4 5 6 7 గంతే. అవర్స్ అవుతుంది 8 o'clock మళ్ళీ పోయాలి మళ్ళీ వస్తుంది లేకపోతే వాడు మొత్తం ఇక పోస్తుండే తెలుసా ఇట్లా మనకి అవుతలేదు ఆయన వల్ల కానీ మళ్ళీ సిటీ పోవాల్సి వస్తుంది అయింది అంత సీన్ లేదు సేమ్ టాబ్లెట్స్ సేమ్ మెడిసిన్ ఇది సేమ్ మెడిసిన్ ఈడ కూడా చూపించినాము ఈడ చూపించినాక 4 రోజులు అదే తిప్పలా పడ్డాము మళ్ళీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర పోయినాకనే ఆ ప్రాబ్లం ఏంది ఎందుకు వచ్చింది అనేది తెలిసింది మనం చేసే నెగ్లెక్ట్ గది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూద్దాం రేపు వరకు చూసి ఒకవేళ తగ్గపోయిందంటే చలో హైదరాబాద్ ఈ లెక్కనే ఉన్నట్టున్నాడు ఇప్పుడు ఏదో ఊర్లో తగ్గదేమో ప్రతిదానికి హైదరాబాద్ పోవాలి అబ్బా నాకు ఊర్లోనే తగ్గుతాయి బాబు నేను ప్రతిదానికి హైదరాబాద్కి ఏమి నేనేం తీసుకోవాను సిటీకి సరే సరే ఏమేమి దొరికినాయి అన్నీ దొరికినాయి చెప్పండి ఏ అన్నీ అంటే అన్నీ అవే ఉన్నాయి రోజు తీసుకునే కూరగాయలే ఉన్నాయి కానీ అంత ఇక మళ్ళీ ఏమంటారు ములుగు అంగడికే పోవాలి ఎందుకు ఇదేం దొరకలే ఇక్కడ ఎక్కువ లేవు బావ మన ఊర్లో కొన్నే పెడతారు ఏమైనా శీర్షాలు ఏమైంది తిరిగి వచ్చేసరికి చల్లగా అయింది అందుకని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు నేను మెల్లగా వచ్చిన ఇక ఇది ఎక్కడ కొనుక్కొచ్చారు నాన్న అంగట్లోనే ఆడ వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు కావాలన్నదా నాకు కావాలి అని అంటే ఇప్పించిన ఇక అలిగినా వారా అలగలేగా ఏం ఇది చూడు వన్స్ టర్న్ ఇట్ ఇది చూడు ఏం అలగలేవు కదా మైదాకి ఇప్పించిన ఇంకే వేస్తా ఇప్పుడు వేస్తా ఓకేనా ప్రిపేర్ చేస్తారా ఇక ఇప్పుడు వంట చేయాలి బుడ్డోనికి ఉగ్గు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది ప్రిపేర్ చేస్తాను అది ఎండాలే మంచిగా పొద్దుంతా వెళ్ళిపిస్తే అది ఎండలేదు దాంట్లో మళ్ళీ గ్రైండ్ మంచిగా వేయించాలి చల్లగా కావాలి డ్రై ఫ్రూట్స్ వేయించాలి డ్రై ఫ్రూట్స్ చల్లగా కావాలి మరి ఇప్పుడు కాదా అది అయ్యేసరికి అదే అవుతుంది మరి ఇప్పుడు ఏం పెడదామనికి బ్రెడ్ తినిపించేస్తా బ్రెడ్ తినిపిస్తా బావా చాలా ఒక బ్రెడ్ కొన్ని పాలు పోసి పాలేం పోయా వాటర్లో పోసి తినిపించేస్తే అయిపోతుంది సరే ఓకే అది నువ్వే తినిపించాలి సరే ఓకే మార్కెట్ పోయిరీలు ఇవన్నీ తెచ్చారు ఏముందిరా ఫెస్టివల్ ఏమైనా ఉందా రా అందుకనే మాట్లాడతలేదురా వావ్ కూరగాయలు ఫ్రెష్గా తెచ్చారు నిజంగా చాలా బాగుంది మన ఊర్లో మార్కెట్ అయితే ఫ్రెష్ ఉంటాయారా నాకు పోయిన హాస్పిటల్ వచ్చిన ఏమన్నారా ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇంకా యాంటీబయాటిక్ ఇచ్చిండు ఇంజక్షన్ ఇచ్చిండు దగ్గుకి టైఫా మన లో ఫీవర్కి
మళ్ళీ గ్యాస్ ట్రబుల్కి అన్ని కలిపి ఇచ్చేసిండు. గన్ను వేస్తారు ఒకటేసారి. ఈ 2 రోజులు తగ్గలేదు అనుకో బ్లడ్ శాంపుల్ చేస్తాను అడిగా. అయ్యయ్ ఆడవరకు పోవద్దు. అందుకని రేపు ఈ 2 డేస్కి మెడిసిన్ ఇచ్చిండు. అది తగ్గితే ఓకే ఇక. అయితే ఓన్లీ దగ్గే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? దగ్గు, ఆయాసం కూడా ఉందారా? అంటే మాటానికి రాదు ఎక్కువ. అయ్యా అయితే ఈ సమ్మర్ చాలా ఎఫెక్టివ్ ఉంది. సమ్మర్ ఆయనే చెప్తాడు. ఎంత ఘోరం ఉంది అది అసలు. బెంగళూరు చూసినా 3 నెలలు హాలిడే ఇచ్చారు బెంగళూరు సిటీలో. అవునా? 3 months అంటే రోజుకో 50 మంది చనిపోతారు అట్లా పిట్టలెక్క రాలిపోతారు ఇట్లా. మరి అట్లా ఘోరం సిచ్యువేషన్. ఎందుకు ఇంతగానం ఎందుకు కొడుతుంది? దేవుడు ఒక్కసారైనా వర్షం కొడితే కొంచెం చల్లగా అవుతుంది కదా వాతావరణం. ఇంకా ఉంటుంది అప్పుడు భూమి కాకకి. మరి ఎట్లా పిట్టల రాలిపోతారు జనాలు. చెప్పాలండి అంతే తట్టుకోవాలి. చిన్నపిల్లలు గేట్ అసలు. అగో నాన్నగాడు చూసిన బుడ్డోడు ఎట్లయిండో. శిరీష ఏం చేస్తున్నావు? సొరకాయ కట్ చేస్తున్నావు. సొరకాయ కర్ర ఇప్పుడు హీట్ కదా సమ్మర్కి. సొరకాయ మంచి సల్వ అంటారు కదా. సల్వనా? మరి పచ్చిమిర్చి చేస్తారా నార్మల్? నార్మల్గా ఎవరికి పడతలేదు కదా ఇంట్లో. పచ్చిమిర్చి ప్లస్ చింతపులుపు 2 తినొద్దు అట్లా. నేనైతే అవే ప్రాబ్లం. అది ఇప్పుడు వచ్చిన సమ్మర్ ప్రాబ్లం కూడా. మరి పచ్చిపులుసు తింటాం కదా. పచ్చిమిర్చి మీద తింటారు, నేను తినాం కదా అందుకని. అయితే అంట అయిపోయింది. తిందామా? తిందాం. ఇగో అన్నీ పెట్టేసినాం. బాగా కొంచెం మెల్ట్ చేసిండు. అంటే అన్నం కర్రీ కింద పెట్టేసిండు. నేను ప్లేట్స్ ఇంకా గట్టిగా ఈ చారు కూడా కింద పెట్టేసాను. కర్రీ ఏం వండిరు? ఎప్పటిదాకా ఆనంకాయ సొరకాయ. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. లేచినారా? స్కూల్ పోతా? ఎగ్జామ్సా? మండే నుంచి ఎగ్జామ్స్. రేపు సండే. పొద్దున కారా? ఇప్పుడు పోవాలి. పొద్దున్నే ఇది పోవాలి ఇప్పుడు. మరి ఇంటికాడ ఉండి మంచిగా చదువుకుంటావా? రివిజన్ చేయాలి సరేనా? మండే నుంచి ఎగ్జామ్స్ ఆమెకి. ఇప్పుడు పంపించావు మరి? నాకు ఆల్రెడీ 7:30 అవుతుంది సెకండ్. పంపించావు? అరే నాని బిస్కెట్ రాగా స్కూల్. అరే నైట్ వేసుకున్నారా? చూపెట్ట బాగుంది. శిరీష ఏం చేస్తున్నావు? బాదం పొట్టు తీస్తున్నా. బాదం పొట్టు తీస్తున్నావా? పాలు పెట్టినావా? పాలు పెట్టినా, ఇచ్చాడు అంబలి పెట్టినా, బాదం పుట్టు తెస్తున్నా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపిక లేదు. నైట్ అంతా నిద్ర లేదు. మళ్ళీ రెడీ ఆమె మళ్ళీ ఎవ్వరితోటి కూడా రెడీ కాపించుకోదు, నేనే రెడీ చేయాలి. నాకు ఓపిక లేదు. మళ్ళీ నైట్ అంతా నిద్ర లేదు. వాళ్ళకి 12 o'clock ఫీవర్ స్టార్ట్ అయితే ఎప్పుడైనా ఒక దగ్గర స్టార్ట్ చేసినాము అంటే అయిపోయేదాకా అన్నీ చూపించాలి. ఇది కొంచెం ఆడ కొంచెం చూపించినాం అనుకో తగ్గదండి. 9 o'clock ఆయన వచ్చినాక తీసుకోపోయి మరి మళ్ళీ కానీ అవే మెడిసిన్స్ పోస్తున్నాం కానీ ఆయన తగ్గుతలేదు. అంటే వెదర్ అట్లా ఉండదు. ఇప్పుడు నేనే ఇంత పెద్ద మనిషిని ఎట్లా అయింది ఆ పానం. కానీ అమ్మ ఆ ఫీవర్ నేనే నిజం చెప్తున్నా, ఆ ఫీవర్ నాకు వస్తాను. నేనైతే 3-4 బొంతలు కప్పుకొని నిమ్మలంగా వాడేదాన్ని. ఆడగనుక లేచి ఆడుతున్నాడు. కానీ ఎంత ఇట్లా కాలుతున్నాడు తెలుసా, ఘోరంగా కాలుతుంటారు వాడైతే. వేడి అయిపోతుంది 2 minutes అంత ఫీవర్ వస్తుంది. ఆయనకు సాతన అయితే లేదు, ఎగపోస్తుండు మొత్తం ఇట్లా. అయిపోయిందా శిరీష? నాకు కూడా కొన్ని కాదు సెకండ్ 3 చేస్తాడు. అందరికి ఇచ్చేసి కావాలిగా. పాప గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావే? ఇంతకుముందే లేచినా. బ్యాకెట్ పోయినా? ఏడా పోవాలి. నేను పోయి బోరేసి వచ్చిన. వాటర్ అన్నీ ఉన్నాయి కానీ కొద్ది తక్కువ ఉన్నాయి. వేసి వచ్చిన 6:20కి వేసిన. ఒక 8:30కి 9:30కి అట్లా బంద్ చేస్తే సరిపోతుంది, మొత్తం మారుతుంది. అదంతా చేను ఒకటేసారి ఈనదా? కొద్ది ఇంతుంది. ఆడింత మూలకింత ఈ మూలకింత వెళ్తుంది. మరి అంతా మొత్తం ఒకటేసారి ఎప్పుడు కావాలని పడుతుంది టైం 10. ఏం కదా మరి ఇప్పటిదానికి అప్పటిదానికి అంతా నార్మల్ అయిపోతుంది. జ్యోతి ఏం చేస్తా అది బుడ్డో నా గ్లాస్ జ్యోతి నాని వాటర్ ఇవ్వండి ఇచ్చింది తాగేసిన. గవి తాగుతావు మరి పోయి ఏదైతే ఏందన్నా అది పిల్లలు తాగే జ్యోతి. అది నీ గొంతు ఏంది మొత్తం గట్లయింది? నా గొంతు రాత్రి సరదైనట్టుంది మొత్తం. అంటే లోపల నాకు కూడా సరదైంది తెలుసా, నా ముఖం అంతా ఉబ్బింది. అయితే ఫ్యాన్ జ్యోతి
ఇది నైట్ అనుకుంటున్నాం కదా హీట్తోని ఒక 2-3 గంటలకు చలి స్టార్ట్ అవుతుంది. అవును ఆ చలికే మనకు గొంత అంతా పోతుంది, సర్ది స్టార్ట్ అవుతుంది. నేనైతే నిండా కప్పుకుంటున్నా బొంత. వేడి నీళ్ళు తాగుతుంది నువ్వు కూడా, గోరువెచ్చని నీళ్ళు. ఇప్పుడు పొద్దున్న తట్టినా తాగా, నేను అదే తట్టుకున్నా. అవునా? పొద్దున్న గోరువెచ్చని నీళ్ళు తాగిన ఇప్పుడు నేను. ఇగో నైట్ 11:30 అయింది. వచ్చిన ఇక వాష్రూమ్ పోయి వచ్చి ముఖం చూసుకున్నాం, గింత ఉబ్బింది ముఖం. ఎందుకు? సర్ది ఫ్రిడ్జ్లో నీళ్ళు అయినా కదా. మరి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగొచ్చు. ఏ గిరి తాగుతుంది కదా అని నేను తాగొద్దు. నార్మల్ వాటర్ రాలే, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. కుండల నీళ్ళు తాగాలి. కుండ మా ఇంటికాడ ఉందా? తెచ్చుకుందాం, తెచ్చుకురా. కుండ తెచ్చుకుందాం. మా ఇంటికాడ ఉందాడ సిటీలో. ఇంత పొద్దున అంబలు అయిపోయిందా శిరీష? ఫస్ట్ అంబలే పెట్టిన పొయ్యి పైన. అంబలే పెట్టినా? వేడి వేడి తాగితే మంచిగా ఉంటుంది. చాయ్ పెడతలే ఇంకా. ఎవరు తాగుతుంది చాయ్? అందరం పని చేసినాం కదా. మంచి పని చేశారు. అంబలి లేదంటే జీరా వాటర్ రాయాలి. అవి 2 ఉతులు పెట్టినా, నిన్న పెట్టలే, ఈరోజు పెట్టలే. అంబలి ఉంది, అంబలి అయినా ఏం కాదు. చాయ్ బదులు ఏదో ఒకటి తాగితే బెటర్ అని. ఇది ఉంది కదా అందుకే పెట్టలే. ఇక అవి నాన్న బయట పోయి తాగుతుందా? ఆమెకి ఊసబుద్ధి కాలే. టిఫిన్ అవుతుంది ఈరోజు. ఎప్పుడు పెట్టింది పిండి? నైట్ రుబ్బినా. నైట్ రుబ్బిరా? మార్కెట్కి పోయేసి వచ్చినాక రుబ్బినా, కలిపి పెట్టినా. మరి చెప్పలే రాత్రి వీడియోలో కానీ? అప్పుడు వీడియో తీసలే. నువ్వే చేస్తున్నావు ఇడ్లీ? చేయి నాన్న. ఆమెకు చిన్న స్పూన్ చెప్పాను. ఇది అయితే దెబ్బ అయిపోతుంది. మన ఆమెకు రాదు కాదు, అందుకే నేను పట్టుకున్నా లెఫ్ట్ హ్యాండ్ తోటి. నేను చేస్తా అంటేనే మేము వింటలేదు. నేను వస్తాను అంటుంది. అందుకని ఆడపిల్ల అంటారా మేడం? అందుకే చెప్తే ఈడపిల్ల అనరు, ఎవరైనా ఆడపిల్ల అని అంటారు. నిన్న నాకు జ్వరం వచ్చిందంటే ఆ ఖర్చీపు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ తమ్ముని పెట్టి చూడు ఖర్చీపు, అలాంటి ఒక ఖర్చీపు తీసుకొచ్చి నాకు వాటర్లో తడిపి నేను పడుకుంటే వచ్చి నన్ను నెదుటి మీద పెట్టింది. బాబాయ్ మంచిగా పెట్టుకో, నీకు సూదిస్తారు, మళ్ళా సూది ఇచ్చుకొని చిన్న ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జ్వరం వచ్చినా కూడా ఇట్లా చేస్తా. మస్తు చూసుకుంటుంది. నిజంగా ఆడపిల్ల అంటే అదృష్టం అంటే గదే మహాలక్ష్మి ఇంటికి. ఈమెకి ఇంకా నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి బాగా అలవాటుగా. నేను చాలు ఒక రేకేసిన మళ్ళీ తర్వాత లాస్ట్కి లాస్ట్ రేక్ అయినా సరేనా? ఇక నేను ఫాస్ట్గా వేసేస్తాను. నీతో వేయాలంటే నాకు పొత్తు కుదురుతలేదు. నేను లాస్ట్కి ఇస్తాను.